భార్యాభర్తలు మంచి మిత్రుల మధ్య అనుబంధాన్నే కాదు, రెండు దేశాల మధ్య మైత్రీ బంధాన్ని కూడా ఆత్మీయ ఆలింగనం సూచిస్తుందనడంలో సందేహం లేదు. నాడు క్యూబా దేశాధినేతగా భారత్కు వచ్చిన వీర విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో ధీర వనితగా గుర్తింపు పొందిన నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీని కూడా ఇలాగే ఆత్మీయంగా హత్తుకున్నారు. నాడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అలీన దేశాల్లో ఈ ఘటన చెరగని ముద్ర వేసింది. ఈ అరుదైన సన్నివేశం 1983లో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన అలీనోద్యమ సదస్సు వేదికపై చోటు చేసుకుంది. అంతకుముందు నామ్ సదస్సు 1979లో క్యూబా రాజధాని హవానాలో జరిగింది. అందుకని ముందుగా క్యూబా అధ్యక్షుడు క్యాస్ట్రో మాట్లాడుతూ సదస్సు అధ్యక్ష బాధ్యతలను తన సోదరి ఇందిరాగాంధీకి గర్వంగా అప్పగిస్తున్నానంటూ సభా వేదికపై నిలబడ్డారు. అదే సమయంలో సభా వేదికపై ఆసీనులైన 100కు పైగా ప్రపంచ దేశాధినేతలు హర్షధ్వానాలు చేస్తుండగా ఇందిరాగాంధీ లేచి వేదిక ముందుకు వచ్చారు. మర్యాదపూర్వకంగా చేతులు కలిపేందుకు ఇందిరాగాంధీ 2 సార్లు ప్రయత్నించిన ఫిడెల్ క్యాస్ట్రో స్పందించలేదు. అనూహ్యంగా చేతులు చాపి ఇందిరను దగ్గరకు తీసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు క్యాస్ట్రో. ఆ ఆజానబాహుడి చేతుల్లో చిట్టి చెల్లెల్లా ఇందిరాగాంధీ ఒదిగిపోయారు. ఒక్కసారిగా వేదికపై నవ్వులు విరజిమ్మాయి. ఇందిరాగాంధీ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. ఈ సన్నివేశం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.